ఎక్కడ? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ కొటేషన్ వినడానికి బాగానే ఉన్నా ఆచరించడంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటారు. కానీ మానవత్వ పరిమళాలు వెదజల్లే కొందరు స్ఫూర్తిదాతలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో వారి మదిలోంచి పుట్టిన ఆలోచన ఎందరికో బాటగా నిలుస్తుంది. ఇలాంటిదే ప్రజాదరణ ఆశ్రమం. అమ్మా నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఇలాంటి బంధాలు బంధుత్వాలు లేని చిన్నారులను కన్నవారిలా చూసుకుంటున్న ఈ ఆశ్రమంపై స్పెషల్ ఫోకస్. అనాథ ఈ పదం పలకాలన్నా వినాలన్నా మనసు భారమవుతుంది. అనాథలు కనిపిస్తే జాలి, దయ, సానుభూతి ఎవరికైనా కలుగుతాయి. వీరి జీవితాలకు ఓ గమ్యాన్ని నిర్దేశించేవారు తక్కువే. కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ బాధ్యతను భుజానికెత్తుకుంటున్నాయి. అలాంటిదే ప్రజాదరణ ఆశ్రమం. చదువు సంధ్యలు, ఆటపాటలతో బాల్యానికి నిండుదనం తీసుకొచ్చిన ఈ చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ ఒక్కసారి వీరి గతంలోకి తొంగి చూస్తే అన్నీ చీకటి రోజులే. కారణం వీరంతా అనాథలు కావడమే. ఆలనా పాలనా చూసుకునేందుకు తల్లిదండ్రులు లేనివారు వీరంతా. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భిక్షాటన, ఎంగిలి మెతుకుల కోసం పోరాటం, ఇది వీరి ఫ్లాష్ బ్యాక్. కానీ ఇప్పుడు వీరి తలరాత మారింది. కాదు, ప్రజాదరణ ఆశ్రమం వారి తలరాత మార్చింది. వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండాలో పుట్టిన స్వచ్ఛంద సంస్థ ఇది. 150 మంది చిన్నారులు ఇక్కడ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. అనాథలకే కాదు, వికలాంగులకు కూడా ఆశ్రయం కల్పిస్తోంది ఈ ఆశ్రమం. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఎవరిని కదిలించినా హృదయం కరగాల్సిందే. నాకెవరు లేదు, నేను ఒక అనాథని. మా మమ్మీ డాడీ చనిపోయినాక మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించింది. మా అమ్మ నాన్న ఉన్నా కానీ ఇంత మంచిగా తీసుకుపోయేది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న వారు ఉన్నారు. ఈ సంస్థే వారి చదువుకయ్యే ఖర్చులు భరిస్తోంది. పేరులో ప్రజాదరణ ఉన్నా ఈ ఆశ్రమాన్ని ఎవరి సాయం లేకుండా నిర్వహించడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో దాతల సాయం, ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వచ్ఛంద సంస్థలను నిర్వహించొచ్చు. కానీ ఈ మారుమూల తండాలో ఒకరి చేతుల మీదుగా నడుస్తున్న ఆశ్రమం ఎందరికో ఆదర్శం. సాయుధ విప్లవ సంస్థలో పనిచేసిన గాదె ఇన్నారెడ్డి అలియా సిన్నయ్య, ఆయన భార్య పుష్ప ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2 ఏళ్లుగా సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సర్కారు సాయాన్ని, దాతల నుంచి చందాలను ఆశించకుండా ఇంత పెద్ద ఆశ్రమ నిర్వహణ భారాన్ని ఒంటి చేత్తో మోస్తున్నారు. మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ బాగోగులు చూసుకోవడం కష్టమే. కానీ విద్యార్థులకు ఏ లోటు రాకుండా కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ఈ దంపతులు.
పిల్లలకు రోజు పౌష్టికాహారం, మినరల్ వాటర్, 3 పూటల కమ్మటి భోజనం అందించడమే కాదు, ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ క్రమశిక్షణను అలవరుస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నారులను చూసేందుకు వచ్చే బంధువులు వారిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడుతున్నారు. తమ ఇంట్లో కంటే ఇక్కడే బాగా చూసుకుంటున్నారని కితాబిస్తున్నారు. మాకంటే వాళ్ళే మంచిగా చూస్తున్నారు. నేను చూడకుంటే వాళ్ళు తల్లిదండ్రులు అన్నట్టు గారు, తల్లిదండ్రులు చూడకుంటే వాళ్ళే మంచిగానే చూసుకుంటున్నారు. అందుకనే తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేసిన తిండి మంచిగానే పెడుతున్నారు. మాకంటే వాళ్ళే మంచిగా చూస్తున్నారు. చదువు కూడా మంచిగానే చెప్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులను భవిష్యత్తులో ఈ ఆశ్రమ నిర్వహణలో భాగస్వాములను చేస్తామని చెబుతున్నారు నిర్వాహకులు. తల్లిదండ్రులను కోల్పోయి అనేక రకాలుగా తోబుట్టువులను, బంధుమిత్రులను, వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు దూరమైనటువంటి ఈ చిన్నారి బిడ్డలను చేరదీసి వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు నిండైనటువంటి జీవితాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రజాదరణ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఒక నిండుగా తల్లి యొక్క అందించాలని బాగా తల్లి ప్రేమను అందించాలని బాగా ఇదన్నమాట. ప్రతి ఒక్క పిల్లని తల్లి అనలేని పిల్లలంటే చాలా నాకు ఇప్పుడు బాగా వాళ్ళని ఎట్లా చూసుకోవాలనో అట్లా చూసుకోవాలని అనిపిస్తుంది. దేవుడు అన్ని సహకరిస్తే వాళ్ళని బాగా తీర్చిదిద్ది పెళ్ళిళ్ళు చేసి అంత పెద్ద కుటుంబంగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇన్నయ్య దంపతుల ఏకైక కుమార్తె సైతం మెడిసిన్ చేస్తూనే మిగతా సమయంలో ఆశ్రమ నిర్వహణకు సహాయపడుతుంది. ఓ మారుమూల తండాలో ఇంత పెద్ద ఆశ్రమం ఉన్నట్టు చాలా మందికి తెలియపోవడం ఆశ్చర్యకరం. అయినా ఈ ఆశ్రమం విజయవంతంగా నడుస్తోంది. ఎందుకు కారణం? సేవాభావం. తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరగడం వేరు, ఎక్కడో హాస్టల్లోనో ఆశ్రమంలోనో చదువుకోవడం వేరు. కానీ ఇక్కడి పిల్లలకు ఈ తేడా తెలియదు. ఎందుకంటే వారికి ఈ ఆశ్రమమే ఇల్లు, నిర్వాహకులే తల్లిదండ్రులు, సహచర విద్యార్థులే తోబుట్టూలు. కేవలం విద్యాబుద్ధులు చెప్పి తిండి పెట్టడంతోనే బాధ్యత ముగించలేదు నిర్వాహకులు. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పుట్టినరోజులు, పండుగ రోజులు, సాంప్రదాయ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడం విశేషం. ఇలా ఎందరికో నీడనిస్తున్న గొడుగులాంటి ఈ సంస్థను మరింత అభివృద్ధి చేసేందుకు దాతల సహకారం, ప్రభుత్వ సాయం ఎంతో అవసరం. నిస్వార్థంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలో తమ వంతు సాయం చేయడం ద్వారా మానవ జన్మ సార్థకమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.